చిత్తూరు జిల్లా పలమనేరు వైకుంఠ ఏకాదశి పర్వదినాన బోనీల కళ్యాణ వెంకటేశ్వర స్వామి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ధర్మరక్షకుడు 14 లోకాలు పరిపాలించేవాడు యోగా నిద్ర లేచి లక్ష్మీనాథుడై గరుడ వాహనదారుడై దేవతలకు దర్శనార్థం కల్పించే రోజు కావున ఈ దినాన వైకుంఠ ఏకాదశి అని పిలువబడుతుంది. ఈ రోజున ఆ శ్రీమన్నారాయణ దర్శించుకున్న, నామం చెప్పిన, స్తోత్రము పారాయణం చేసిన పాపాలు తొలగి పుణ్యఫలాలను భక్తులు పొందుతారని, ఆ జగన్నాథుని ఎవరైతే స్మరిస్తారో వారికి ముక్తి పొందుతారని శాస్త్రాలు, ఇతిహాసాలు, పురాణాలు, గురువులు, యోగులు, మునులు తెలిపారు. బోనీల కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోట ఏకాదశి పూజా కార్యక్రమం ఉదయం 5:30 గంటలకు గోపూజ మొదలుకొని భక్తులకు శ్రీవారి దర్శనార్థం ఉత్తరద్వారం దర్శనం కల్పించారు. 200 మంది భక్తులకు సామూహిక అభిషేకం నిర్వహించారు. అనంతరం ఇప్పటికే 2,000 మందికి పైగా వైకుంఠనాథుని దర్శించుకున్నారు. వైకుంఠనాథుని దర్శించుకున్న భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. భక్తులందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు పలమనేరులో వెలిసి ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో బాగా ఉత్తర ద్వారంగా ఏర్పాటు చేయడం అయింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగజేయాలని, అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మరోసారి భక్తులందరికీ కూడా వైకుంఠ ఏకాదశి వెంకటేశాయ భక్తులకి అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పలమనేరు శ్రీ బోనీల కళ్యాణ వెంకటరమణ స్వామి దేవస్థానం నందు ముక్కోటి ఏకాదశి కార్యక్రమం ఉదయం 4:30 గంటకు గోపూజతో ప్రారంభమైంది. అదేవిధంగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఉత్తర ద్వారం ద్వారా శ్రీవారి యొక్క దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటికే వేల సంఖ్యలో భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఇంకా కూడా ఈరోజు సాయంత్రం రాత్రి 10:30 గంటల వరకు కూడా దర్శన భాగ్యం కల్పిస్తాము. కావున భక్తులందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని శ్రీవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మరీ కోరుకుంటున్నాం. నమో వెంకటేశాయ.